హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు బాలవేద. ఇవాళ మనం గురువుల గురించి ఒక మంచి శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకం పేరు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు. ముందు మనం శ్లోకం చెప్పుకుందాం, ఆ తర్వాత చిన్న పిల్లలకి క్లియర్గా అర్థం అయ్యేలాగా చెప్తాను. రెడీనా? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరే చిన్నపిల్లలు, ఇప్పుడు మనం ఈ శ్లోకానికి అర్థం చాలా సింపుల్గా మీలాంటి చిన్నారుల నుండే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే యానిమేషన్ ద్వారా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకునే ముందు, స్కూల్లో చదువుకోవడం మొదలు పెట్టే ముందు, లేదా మన టీచర్స్ ని కలిసినప్పుడు ఈ శ్లోకం తప్పకుండా చెప్పాలి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అర్థం చాలా సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. గురువు బ్రహ్మ లాంటి వారు మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తారు. గురువు విష్ణువు లాంటి వారు మనల్ని ఎప్పుడూ కాపాడుతూ మంచి దారిలో నడిపిస్తారు. గురువు శివుడి లాంటి వారు మనలో ఉండే చెడు అలవాట్లను తీసేసి మనల్ని బుజ్జి బంగారాల్లా మారుస్తారు. అంటే గురువు భగవంతుడితో సమానం అన్నమాట. మనకు చదువు జ్ఞానం ఇచ్చే మన గురువులకు ఎప్పుడూ గౌరవంగా నమస్కారం చేయాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? చూశారు కదా చింటూ ఎంత బాగా చెప్పాడో. మరి రేపటి నుండి మీరు స్కూల్కి వెళ్లే ముందు లేదా చదువుకునే ముందు మీ గురువుల్ని తలుచుకుంటూ ఈ శ్లోకం చెప్తారు కదా, కామెంట్స్లో చెప్పండి. పిల్లలలో మంచి విలువలను పెంపొందించే మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మా మరిన్ని వీడియోల కోసం బాలవేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ పిల్లలు.